హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ డిష్ ఫర్ ది డేలో ఈరోజు మనం ఇంట్లోనే టూటీ ఫ్రూటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం చాలా ఈజీగా ఈ టూటీ ఫ్రూటీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ముందుగా ఈ విధంగా వాటర్ మెలన్ పీసెస్ని తీసుకొని ఈ రెడ్ కలర్ పార్ట్ మొత్తాన్ని తీసేయాలి. ఈ విధంగా ఫుల్గా రెడ్ కలర్ పార్ట్ మొత్తాన్ని చాక్తో తీసేయాలి. వెనకాలండే గ్రీన్ కలర్ పార్ట్ని కూడా ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకుందాం. ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసుకున్నాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్ని ముక్కల్ని ఒకే సైజులో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి టూటీ ఫ్రూటీ చాలా బాగా వస్తాయి. అన్ని ముక్కల్ని ఇదే విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1.5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకొని ఈ వాటర్ని కాసేపు వేడెక్కనివ్వాలి. ఈ విధంగా వేడెక్కాక ముందుగా కట్ చేసుకున్న ఈ పుచ్చకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ పుచ్చకాయ ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పుచ్చకాయ ముక్కల్ని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ వాటర్లోంచి చిల్లుల గరిటెతో పుచ్చకాయ ముక్కల్ని బయటకు తీసేయాలి. మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1.5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్లో 1 కప్ పంచదార వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఈ పంచదార వాటర్ ఈ విధంగా మరిగాక ఈ పుచ్చకాయ ముక్కల్ని వేసుకోవాలి. పాకమేమీ రావసరం లేదు, జస్ట్ అలా వాటర్ పొంగొస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ పుచ్చకాయ ముక్కల్ని ఒక పావు గంట సేపు ఈ పంచదార వాటర్లో ఉడకనివ్వాలి. ఒక పావు గంట సేపు అయ్యాక పుచ్చకాయ ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా స్పాంజ్లా వస్తే పుచ్చకాయ ముక్క ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పావు గంట సేపు ఈ పుచ్చకాయ ముక్కల్ని చల్లారనివ్వాలి. ఇలా చల్లారాక ఈ పుచ్చకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పుచ్చకాయ ముక్కల్ని సపరేట్ చేసుకున్నాక మనం ఎన్ని కలర్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో అన్ని బౌల్స్ తీసుకొని ఒక్కొక్క బౌల్లో ఈ ముక్కల్ని ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బౌల్లో 1/2 స్పూన్ ఎల్లో కలర్, అలాగే 1/2 స్పూన్ రెడ్ కలర్, 1/2 స్పూన్ ఆరెంజ్ కలర్ వేసి ఈ విధంగా ముక్కలు ఫుడ్ కలర్ కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు 3 కలర్సే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను 3 బౌల్స్లో ఈ విధంగా పుచ్చకాయ ముక్కలను తీసుకున్నాను. ఫుడ్ కలర్స్ అన్ని కలిపాక ఈ విధంగా పుచ్చకాయ ముక్కలు రెడీ అయ్యాయి. వీటిని మనం ఒక రోజు పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టాక ఈ విధంగా టూటీ ఫ్రూటీ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.